ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. నమో వెంకటేశాయ. మనకి ప్రతి మాసంలో వచ్చేటువంటి తిథులు ఒక్కొక్క తిథికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఏకాదశులకి మాస శివరాత్రి వచ్చేటువంటి తిథులకి ఇంకా అనుకూలమైనటువంటి ఒక గొప్ప శుభయోగాన్ని పుణ్యకార్య సిద్ధిని పొందుకునేటువంటి తిథులుగా చెప్పబడుతోంది. అష్టమి కూడా అలాంటిదే, బహుళాష్టమి కూడా. ప్రస్తుతాంశంలో మనకి 8/2/2025 భీష్మ ఏకాదశి. దాన్ని సర్వేషాం జయ ఏకాదశి కూడా అంటారు. సర్వజనులకి ఏకాదశి అని అర్థం. జయ ఏకాదశి, భీష్మ ఏకాదశి, తిల ఏకాదశి కూడా అంటారు దీన్ని. రేపు మళ్ళీ 9వ తేదీ ఫిబ్రవరిలో తిల ద్వాదశి కూడా ఉంది. అలాగే ఇక్కడ భీష్మ పంచక వ్రతం కూడా ఉంటుంది. ఇది 9వ తారీఖు. సరే, ఆ విషయం తర్వాత చెప్పుకుందాం మనం. ఈ యొక్క 8/2/2025 రోజున మనకి 2 శుభయోగాలు ఉన్నాయి. ఒకటి శనివారం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కలిసి వచ్చినటువంటి వారం, ప్రీతి అయిన వారం. అలాగే భీష్మ ఏకాదశి. ఏకాదశి స్థితి అంటేనే అనేకమైనటువంటి పుణ్యయోగాలు కలిగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ భీష్మ ఏకాదశి అనేది మనకి అద్భుతమైనటువంటి ఉత్తరాయణ పుణ్యకాలంలో వస్తున్నటువంటి మహిమాన్వితమైన మాఘ శుద్ధ ఏకాదశి. ఈ మాఘ శుద్ధ ఏకాదశిలో వచ్చేటువంటి ఈ యొక్క ఏకాదశికి భీష్ముడు ఈ ఏకాదశి వరకు ఆయన తన యొక్క మరణాన్ని ఆపుకున్నాడు. ఈ ఏకాదశి తర్వాతనే ఆయన మరణాన్ని పొందుకున్నాడు. కాబట్టి ఒక పట్టుదల, కార్యదక్షత పొందడానికి ఎంతో ఉపయోగపడేటువంటి తిథిగా ఈ ఏకాదశిని చెప్పుకోవచ్చు మనం. ఇటువంటి జయ ఏకాదశి మనకి దాన ధర్మాదులకి, అలాగే నక్తముగా ఉండడానికి, ఉపవాసముగా ఉండడానికి, భగవంతుని సదా మనము నామస్మరణ చేస్తూ భోజనము చేయకుండా, అన్నము తినకుండా ఈ ఏకాదశి తిథి రోజున ముర అనేటువంటి రాక్షసుడికి వరప్రసాదము చేత అన్నములో వాడు నివసిస్తాడు. కాబట్టి అన్నము ఆ రోజు మనం తినకూడదు. తినడం వల్ల మనకి ఏమవుతుంది? పైతృక బాధలు ఏర్పడతాయి, పిశాచ బాధలు ఏర్పడతాయి. కాబట్టి అన్నము తినకూడదు. అన్నము నింద్యము. మరి మిగతా పదార్థాలు తినొచ్చు కదా. నక్తముగా ఉంటే పర్వాలేదు, ఒక 2 పళ్ళు తిని ఉండవచ్చు, నో ప్రాబ్లం. లేదు అనుకుంటే అన్నము కాకుండా, నూకలు, అన్నము లాంటివి కాకుండా మీరు ఇతర పదార్థమును అల్పముగా భోజించండి. అల్పముగా భోజించాలి, తక్కువగా భోజనం చేయాలి. సదా నామస్మరణ. నమో భగవతే వాసుదేవాయ. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్యద్భవత్ ప్రభు భూతకృద్భూత భూద్భావో భూతాత్మా భూతభావన. ఈ విష్ణు సహస్రనామ పారాయణం ఎంత మనము చేయగలిగితే అంత మనకి చైతన్య స్థితి కలుగుతుంది, సద్భావన కలుగుతుంది. ఇందులో సందేహం లేదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే మనము ఈ రోజున భీముణ్ణి కూడా తలుచుకోవచ్చు. అలాగే మనకి తిల ద్వాదశి. ఈరోజు విశేషంగా మనకి నక్తముగా ఉంటూ శ్రీమన్నారాయణ ఎంత పూజ చేస్తామో అంతటి పుణ్య ఫలితాన్ని పొందుకోవచ్చు. ఒకటి. రెండవది, ఈరోజు విశేషమైనది తిలపాత్ర దానం చేయాలి. అంటే ఒక పాత్రలో తిలలు ఉంచి, ముఖ్యంగా రాగి పాత్రలో చెప్పబడింది, రాగి పాత్రలో తిలలు ఉంచి ఆ తిలల్ని దానంగా ఇవ్వాలి. అది ప్రదోషకాలంలో ఇస్తే ఇంకా మంచిదండోయ్. ఏమీ తినకుండా ప్రదోషకాలంలో దానము చేస్తే ఇంకా పుణ్యఫలం. ఈ జన్మలో ఉన్నటువంటి శనిగ్రహ దోషం తొలగిపోతుంది. జన్మరాశిలో ఉన్నటువంటి, అంటే జన్మజాతకు ఉన్నటువంటి శనీశ్వర మహాదశ, శనీశ్వరుడి యొక్క అంతర్దశ, ఇక అర్ధాష్టమి శని అనుకోండి, ఏలినాటి శని అనుకోండి, అంటే వృశ్చిక రాశి వారికి, మకర కుంభరాశుల వారికి, మీనరాశి వారికి, కర్కాటక రాశి వారికి అందరూ చెప్తున్నటువంటి ఈ యొక్క శనీశ్వరుడి యొక్క బాధల నుంచి ముక్తి కలిగేది. శనీశ్వరుడు ఎప్పుడు బాధ పెట్టడండి. మరి బాగా గుర్తుపెట్టుకోండి, కర్కాటక రాశి వారికి ఈ 2.5 సంవత్సరాల్లో గృహప్రవేశం చేసిన వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. వృశ్చిక రాశి వారికి తల్లిదండ్రులు కోల్పోయిన వారు ఉన్నారు, ధనయోగాన్ని పొందుకున్నారు, గృహయోగాన్ని పొందుకున్న ఉన్నారు. అలాగే మకర కుంభరాశుల వారికి ఆర్థిక లాభం ఉంది, ఉద్యోగ లాభం ఉంది. మీనరాశి వారికి ఐశ్వర్యం ఉంది, మీనరాశి వారికి సంతాన యోగం కలిగింది. అంటే గోచారం ఉన్నటువంటి శనీశ్వరుడు అష్టమ శని, ఏలినాటి శని, అర్ధాష్టమ శని పూర్తిగా వాళ్ళని బాధించడండి. నేను చాలాసార్లు చెప్పాను ఆ విషయం. అందుకే ఈ ఏలినాటి శనిగానే భయపడిపోయి కంగారు పడకండి అని చెప్తూ ఉంటాను. కాబట్టి ప్రస్తుతాంశంలో మనకి ఈ భీష్మ జయ ఏకాదశి తిథులలో మనకి తిలపాత్ర దానం చేసినట్టయితే తప్పకుండా మనకి శ్రీమన్నారాయణుడి అనుగ్రహంతో పాటుగా శనీశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం కూడా ఉంటుంది. ప్రదోష కాలంలో చేస్తే చాలా మంచి విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుకోవచ్చును. తప్పకుండా పొద్దున్నే మీరు తలంటు స్నానం చేసి విష్ణువాలయ సందర్శన చేయాలి. వాళ్ళ జయ ఏకాదశి అనేది తప్పకుండా మనము ఈ అనవసరమైనటువంటి పచనమైన పదార్థాలు, అంటే ఉడికించిన పదార్థాలు ఏవి తినకుండా ఉంటే మంచిది. పక్వము అయినటువంటి ఫలములు,
అలాంటివి మాత్రమే తినండి. ఎండు ఖర్జూరాలు, పచ్చి ఖర్జూరాలు, అవతల వాళ్ళు దుర్మార్గులు లాంటి వాళ్ళు ఉమ్మేయకుండా ఇంకోటి పొయ్యకుండా ఉన్నటువంటి వస్తువులే కొనండి. సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళ దగ్గర కొనండి. సనాతన ధర్మాన్ని పాటించని వాళ్ళ దగ్గర కొనకూడదు. అదండి ఉమ్మేసి ఇంకేదో పోసి తయారు చేస్తుంటారు కదా, అటువంటి వాళ్ళు కొనకండి. అలాగే ఈ రోజున అటువంటి ఖర్జూర ఫలాలు అలాంటివి తిని నక్తముగా ఉంటూ ప్రదోష కాలంలో మనకి ఈ దానం చేస్తే మంచిది. ఒక మంచి రాగి పాత్రలు, ఒక సేరుంబావు అంటే 1.5 kg 2 kgలు, ఒక పాత్ర నిండా, ఒక చెంబు కానీ ఒక గిన్నె కానీ పాత్ర సాధ్యం కాలేదు, చిన్న పాత్ర తీసుకొని దాని నిండా పోయింది పర్వాలేదు. దానిని ఈరోజు దానంగా ఇవ్వడం వల్ల మనకి శనీశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. రాబోయేటువంటి శనీశ్వరుడి దశాంత దశలు విదశల్లో కూడా మనకి శుభయోగాన్ని, ధన కనక వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపారాదులు శుభయోగాన్ని పొందుకోవచ్చును. ఇప్పుడు రేపు పరీక్షలు రాయబోతున్నారు కదా పిల్లలందరూ కూడా, పిల్లల పేరు మీద తల్లిదండ్రులు ఇవ్వండి. బుద్ధి వికాసాన్ని కలిగిస్తాడు. శనీశ్వరుడు కూడా మంచి బుద్ధి వికాసకారకుడు. సహజంగా శనీశ్వరుడు దశమ లాభాధిపతి. సహజమైనటువంటి రాశులలో 10-11 స్థానాలకు అధిపతి మనకి శనీశ్వరుడు. కాబట్టి ఉద్యోగ లాభాన్ని, ఆర్థిక లాభాన్ని, ప్రశాంతతని, సుఖాన్ని, సంతోషాన్ని కలిగించేందుకు వారే కారకుడు. కష్టాన్ని పెడతాడు, అంటే కష్టం అంటే కాయ కష్టాన్ని కలిగిస్తాడు. దానివల్ల మంచి ప్రతిఫలాన్ని ఇచ్చేవాడు కూడా శనీశ్వరుడే. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజున ఇటువంటి పుణ్యప్రదమైనటువంటి సమయంలో తిథులలో మీరు ఏమాత్రం సందేహించకుండా తిలపాత్ర దానం చేయడం వల్ల ప్రయోజనాన్ని తప్పకుండా విష్ణుమూర్తితో పాటుగా శనీశ్వరుడికి అనుగ్రహాన్ని పొందుకొని సాయంకాల సమయంలో మళ్ళీ మీరు శివాలయ సందర్శన చేసుకోవాలి. శివాలయంలో ఒక 10 నిమిషాలు గడిపి ఆ శివుణ్ణి సందర్శన చేసుకుంటే చాలా మంచి శుభయోగాలు పొందుకుంటారు. వీలైతే నల్లని వస్త్రాన్ని కూడా దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. యోగ్యవంతమైన వస్త్రం, మీరు ఇచ్చినటువంటి వస్త్రము కానీ తిలలు కానీ అవతలి వాళ్ళకి ఉపయోగపడే అవకాశం ఉండాలి. నల్లనూలు ఏం చేసుకుంటారండి, ఒక 10 కిలోలు ఇవ్వండి పర్వాలేదు. ఆ 10 కిలోలు గానుగ బట్టి నూనెను ఏర్పాటు చేసుకొని ఆ బ్రాహ్మడింట్లో దీపారాధన చేస్తాడు కదా, ఆ దీపం పెట్టిన రోజులు ఆ కాంతి వెలుగుతున్నంతసేపు మీ యొక్క పాప సంహరణ జరుగుతుంది. అందుకని మంచి నల్ల నువ్వులు ఇవ్వండి. ప్రశస్తమైనవి వస్త్రం ఇస్తున్నారు, తుడుచుకోవడానికో నడుము కట్టుకోవడానికో మడి కట్టుకోవడానికో ఉపయోగపడేవండి. ధావళి ఇవ్వండి. మన దగ్గర డబ్బులు లేవా, మన పాపాన్ని మాత్రం మొత్తం ఈ యొక్క బ్రాహ్మడికి ఇచ్చేయాలి. కానీ వాడికి పనికొచ్చేటువంటి నువ్వులు కానీ పనికొచ్చేటువంటి పళ్ళు కానీ వాడికి ఇవ్వకూడదు. నల్ల ద్రాక్ష పళ్ళు ఇస్తే ఏమవుతుంది, బాపులోనికి ఏమిస్తారండి, 10 మంది దానం ఇస్తారు. దానం ఇచ్చినటువంటి ప్రభావం మొత్తం దిగమింగుకొని వాడు ఇంట్లో కూర్చొని గాయత్రి మంత్రం చేసుకోవాలిగా. సహస్ర గాయత్రి చేస్తే గానీ దానం తీసుకున్నటువంటి ఫలితం దుష్పరిణామాలు అన్ని కూడా తొలగిపో. సహస్ర గాయత్రి చేసుకోవాలి. ఎందుకు మీకోసం ఆయన పాపాన్ని స్వీకరించి గాయత్రి చేసుకుని మళ్ళీ పాపాన్ని తొలగొట్టుకోవాలి. బ్రాహ్మడికి ఇవ్వాలంటే మాత్రం అందరూ కథకథలు రకరకాలుగా కథకథలు కథానికలు దానికి అల్లి బాపులకు తప్పుగా మాట్లాడడం, ఇది మీకు నాశనాన్ని కలిగిస్తుంది. బ్రాహ్మణ ద్వేషం మంచిది కాదు, బ్రహ్మ ద్వేషం లాంటిది. కాబట్టి దయచేసి అటువంటి పెట్టుకోకండి. ఈ రోజు ఇవ్వాల్సింది తిలపాత్ర దానము. ఈ యొక్క మాఘ శుద్ధ ఏకాదశి రోజున శనివారం రోజున మీరు తిలపాత్ర దానం చేస్తే ఆనందమయ సుఖ జీవనం, నవగ్రహాలలో శనీశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా అనుకూలంగా మార్చుకునేటువంటి విధానం ఉంటుంది. మరి ఈ యొక్క పాత్ర దానం ఇచ్చినప్పుడు ఒక చిన్న శ్లోకం మనమే చెప్పుకుందాం. ఆ శ్లోకాన్ని చెప్పుకుంటూ మీరు ఈ దానం చేసినట్టయితే తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు కలుగుతాయని పూర్తిగా విశ్వాసంగా చెప్పబడుతోంది. అనామకులు చెప్పేవి, జన అజ్ఞాన బాధికలు చెప్పేటువంటి విషయాలు నమ్మకండి. మన ధర్మాన్ని మనం పాటిస్తూ బ్రాహ్మణుడికే కాళ్ళు గడిగి దానం ఇవ్వాలి. తప్పకుండా ఇది మనకి విశేషమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తుంది. మీరు ఏమాత్రం సంశయము పెట్టుకోనక్కర్లేదు. మరి ఆ శ్లోకం ఏంటో చెప్పుకుందాం. అది రాసుకొని పెట్టుకొని తప్పకుండా మీరు ఈ యొక్క దానం చేసినట్టయితే విశేషంగా ఉంటుంది. అటువంటి తప్పకుండా ఆచరించి ఆనందమయ శుభజీవనాన్ని పొందుకోండి. ఆ శ్లోకం ఏమిటంటే, వాంగ్మన కాయ త్రివిధ పాపనాశ పూర్వకం బ్రహ్మలోక అవాప్తి కామ తిలపాత్ర దానం కరిష్యే అని నీళ్లు వదిలిపెట్టి ఆ బ్రాహ్మణుడి చేతిలో పెట్టేసి, స్వామి నాకున్నటువంటి శనీశ్వరుడి యొక్క ప్రభావం, ఇబ్బందిగా ఉన్నటువంటి శనీశ్వరుడి ప్రభావం తొలగిపోయి శనీశ్వరుడి యొక్క అనుకూలవంతమైన ప్రభావం నాకు కలగాలని కోరుకుంటూ ఈ తిలపాత్ర దానం బ్రాహ్మణుడికి దానంగా ఇస్తున్నాను అన్నటువంటి భావనతో ఆ బ్రాహ్మణుడికి దానం ఇచ్చి పుష్పాదులు, తాంబూలము, దక్షిణ చేతులు పెట్టి నమస్కారం చేసుకోండి. తప్పకుండా ఇటువంటి ఏకాదశి తిథి శ్రీమన్నారాయణుడితో పాటుగా పరమేశ్వరుడు అనుగ్రహంతో పాటుగా శనీశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందుకోవచ్చును, సందేహం లేదు. తప్పకుండా ఇది పాటించండి. ఆనందమయ అదృష్ట జీవనాన్ని పొందుకోవడాన్ని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. మరి ఇటువంటి అనేక శుభ విషయాలు మీకు చెప్తున్నాను కదా, మరి మీరు దయచేసి మన ఛానల్ని తొందరగా 10 లక్షల మందికి చేరుకునేటువంటి ప్రయత్నంలో మీ భాగస్వామ్యం, మీ వంతు సహకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ.